నమస్తే అండి. ఇప్పుడు ఇండియా పైన పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, దానిపైన మీ ఒపీనియన్? వాస్తవానికి అఫీషియల్గా యుద్ధం జరగట్లేదు. కేవలము పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క దుర్బుద్ధితోటి అమాయకమైనటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఈ యొక్క సైనిక శిక్షణ ఇచ్చి భారతదేశం మీద అనేకమైనటువంటి ఉగ్రవాద దాడులను కూడా చేస్తూ వస్తున్నది. వాళ్ళు అదేమిటంటే వాళ్ళు చెప్తుంటారు మేము ముస్లిం మతం అభివృద్ధి చేయడానికి కూడా చేస్తున్నాం. అది కారణం కానే కాదు. నిజంగా ముస్లిం మతం అభివృద్ధికి పాకిస్తాన్ కోరుకుంటే కేవలం జమ్మూ కాశ్మీర్లోనే ఎందుకు డెవలప్ చేయాలి? వెళ్ళి చైనాలో కూడా డెవలప్ చేయొచ్చు కదా. పాకిస్తాన్కి విజ్ఞప్తి చేస్తున్నాను, చైనాలో వెళ్ళి ముస్లిం మతం డెవలప్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? అలాగే రష్యాలో పోయి డెవలప్ చేయి పాకిస్తాన్, రష్యాలో పోయి ముస్లిం మతం డెవలప్ చేయొచ్చు కదా పాకిస్తాన్, అక్కడ ఎందుకు చేయట్లేదు? కేవలము ఈ యొక్క మతం పేరు బూచిగా చూపించి అమాయకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆకర్షించి కుయుక్తితోటి దుర్బుద్ధితోటి భారతదేశం ఇంత కాలం నుంచి కూడా వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వెంటనే ఈ సమయంలో కూడా భారత ప్రభుత్వం తగినటువంటి చర్య కూడా వాళ్ళ మీద తీసుకున్నారు. ఎటువంటి దుర్మార్గమైన చర్య అంటే టూరిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు హిందువులా ముస్లిమ్సా అనేటువంటిది వాళ్ళ ప్యాంట్లు ఇప్పి పురుషాంగం చూసి సుంతే అయిందో లేదా చూసి వాళ్ళకి చంపారంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉంటుందా? మరి అటువంటి దుర్మార్గులని ఖచ్చితంగా అణిచివేయాలి కదా. ఆ ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం కూడా తగినటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకున్నారు. ఇటువంటి ఉగ్రవాదులను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా అవగాహనతోటి ఆ 9 శిబిరాలు కూడా నాశనం చేశారు. కానీ పాకిస్తాన్ అందరితో ఊరుకోలా. సిగ్గు లేకుండా ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉండేటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల యొక్క అటాక్ వాళ్ళ మీద చేసి వాళ్ళ యొక్క శిబిరాలను నాశనం చేస్తే కొంతమంది చనిపోతే వాళ్లకు సపోర్ట్గా వీళ్ళు వెళ్ళి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అది ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం. పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధి విషయంలో కూడా బయటపడింది. మరి పాకిస్తాన్ అందరితో ఊరుకోకుండా అమాయకమైనటువంటి భారత ప్రజల మీద మిస్సైల్ దాడి చేసింది. వాళ్ళకి ఎటువంటి అపకారం చేయటువంటి సాధారణ భారత ప్రజల మీద అటాక్ చేసి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు, మిస్సైల్ దాడులు చేశారు. వీళ్ళందరి వెనక కూడా చైనా వంటి దేశాలు ఉన్నాయి. చైనా ఉంది, ఒక టర్కీ ఉంది. ఆ వాటి యొక్క సపోర్ట్ తోటే పాకిస్తాన్ కూడా ఈ విధంగా చేస్తున్నది. మరి మిస్సైల్ దాడి చేసినప్పుడు భారత ప్రభుత్వం ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు రష్యా యొక్క సహకారంతో ఇక 400 అనేటువంటి దాని యొక్క ద్వారా ఈ బయట నుంచి వచ్చినటువంటి మిస్సైల్స్ అన్నింటినీ కూడా భారత ప్రభుత్వం వాటిని ఖండించేసింది. దాని మీద కూడా భారత ప్రజలను చాలామందిని కాపాడగలిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ సిగ్గు లేకుండా కూడా భారత ప్రభుత్వం మీద, భారత ప్రజల మీద అటాక్ చేస్తూనే ఉంది మిస్సైల్స్. మొన్న పంజాబ్ మీద చేసింది. నిన్న రాత్రి కూడా రాత్రి అవగానే పంజాబ్ మీద, జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల మీద, విచక్షణరహితంగా రాజస్థాన్ మీద మిసైల్ దాడులు కూడా చేస్తూ తీవ్రమైన దుశ్చర్యలకు పాల్పడుతుంది. వెంటనే కూడా వాళ్ళు అనుకున్నారు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదనుకున్నారు. కానీ మోడీ గవర్నమెంట్ ఈసారి అత్యంత దృఢంగా పాకిస్తాన్ని నడ్డు విరిచేశారు. ఇప్పుడు పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది ఆల్రెడీ. పాకిస్తాన్లో ఒక ప్రాంతమైన బెలూచిస్తాన్ కూడా ప్రత్యేకమైనటువంటి దేశంగా అనేక సమయం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక దేశంగా కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటిది ఒక భాగం మాత్రం, 60% భాగం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఈ యొక్క